నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరు హైస్కూల్లో జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అదేవిధంగా హైస్కూల్కు ప్రహరీ గోడ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆనంద్ బాబు, శ్రీనివాసులు, సాయి సుధాకర్, సురేష్, హైస్కూల్ హెచ్ఎం రాధాకృష్ణ, శివశంకర్, శివరాం ప్రసాద్, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని మడమనూరు హైస్కూల్, ఈ హైస్కూల్ అంటే 3 సార్లు 588 నియోజకవర్గంలో టాప్ 1లో నిలిచినటువంటి హైస్కూలు. ఇందులో నిజంగా హెడ్ మాస్టర్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే అంత టాప్ తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు కాబట్టి ఆయన కృషి. అదేవిధంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ పచ్చని చెట్లు, ఈ చెట్ల కింద 10 నిమిషాలు మేము నిలబడితే ఎంత ప్రశాంతంగా ఉందో. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో పర్యావరణ పరిరక్షణ ఒక భాగం. అందులో భాగంగా ఏదైతే ఈ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఏదైతే ఈ స్కూల్కి ప్రహరీ లేదని చెప్పి హెడ్ మాస్టర్ గారు చెప్పారు, మేము ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కూడా మాకు అర్థమైంది. కాబట్టి త్వరితగతిన ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు కాబట్టి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఈ ప్రహరీని నిర్మాణం చేసేదానికి మేము వినతి పత్రం రూపంలో ఆయనకి ఇచ్చి త్వరితగతిన ప్రహరీ నిర్మాణం చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మన హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా పిల్లలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఏదైతే తాగడానికి నీళ్ళ విషయంలో వీళ్ళకి RO వాటర్ ప్లాంట్ నుంచి క్యాన్లు తెచ్చుకోవాలి కాబట్టి ఒక పైప్ లైన్ వేపిస్తే బాగుంటుందన్నారు. అది కూడా నేను త్వరితగతిన ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థి దశ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. మీరందరూ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదైతే మన గురువులు చెప్పినది ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని ఆత్మ పరిశీలన చేసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు తయారవ్వాలని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ, తల్లి తండ్రులు మనకి జన్మనిస్తే గురువు మనకి మార్గదర్శి. ఆ గురువు అడుగుజాడలు మీరు అందరూ కూడా నడుచుకొని మంచి స్థాయికి వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పారు. ఒక దేశ సంపద అంటే ఖనిజాలు కాదు, నదులు కాదు, దట్టమైన అడవులు కాదు, కలల ఖనిజాలతో కూడినటువంటి యువత. ఆ యువతే మనకి దేశానికి ఒక సంపద. ఆ యువత క్రమశిక్షణతో పెరిగితే దేశం ఎంతో పురోగతి చెందుతుంది. కాబట్టి మీ అందరిలో కూడా దేశభక్తి రావాలి. అదేవిధంగా మన పరిసరాల్లో ప్రతి కుటుంబంలో కూడా 2 నుంచి 5 మొక్కలను పెంచి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలా. ఈ ప్రతి ఒక్క విషయం కూడా మీ అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చి ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మనం చూస్తే ఎన్నో ఆయిల్ కంపెనీలు పొల్యూషన్లో, పవర్ ప్లాంట్లు అలా దుమ్ము దుల్లితో అల్లాడిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకొచ్చి మన ఇంట్లోనే 5 చెట్లను నాటండి. 5 చెట్లను మనతో పాటు ఎదిగితే మన పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ పొల్యూషన్ నుంచి మన నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా తలా ఒక చెట్టు నాటి దానిని కాపాడండి. మీతో పాటు ఆ చెట్టు ఎదిగితే 10 మందికి నీడనిస్తుంది. మీరు 10 మందికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలని చెప్పి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. జై జనసేన, జై భీమ్, జై హింద్. మొక్కలు నాటాలి తమ్ముడు అని చెప్పి మడమనూరు వాసి జన సైనికుడు ఆనంద్కి తెలియజేయగానే, అన్న మా ఊర్లో జడ్పీ హై స్కూల్ ఉంది కాబట్టి మా స్కూలు ఆవరణలోనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం, మీరు ఖచ్చితంగా మా స్కూల్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. అందుకని మా సోదరుడు మాట ప్రకారం ఈరోజు ఏదైతే మడమనూరు జడ్పీ హై స్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చాలా శుభదినం, శుభ పరిణామం కూడా. మనకు ఈ యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మడమనూరు నందు మనము చెట్లు నాటడం అనే కార్యక్రమానికి దాన్ని ప్రాతిపదికగా తీసుకొని జనసేన పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, యువత అందులో ముఖ్యంగా దాన్ని పూనుకొని మా పాఠశాలకు వచ్చి మీ పాఠశాలలో మేము మొక్కలు నాటుతాం అనగానే మేము చాలా సంతోషపడ్డాం. ఇట్లా ఒక స్ఫూర్తితో వారు పర్యావరణాన్ని రక్షించాలనేటటువంటి ఒక దృక్పథంతో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా వారు చెప్పినటువంటి సందేశం కూడా పిల్లలకు హత్తుకునే విధంగా పిల్లలందరూ కూడా దేశభక్తిని పెంచుకోవాలి.
అదేవిధంగా ప్రతి ఒక్కరూ హర్ ఏక్ ఆద్మీ హర్ ఏక్ పేడ్ అని నినాదంతో మన ప్రధానమంత్రి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటితే పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. మొక్కలను నాటడమే కాదు, వాటిని సంరక్షించుకోవాలి కూడా. ఇది ప్రధానంగా అందరు తీసుకొని పిల్లల్లో కూడా ఈ భావన పెంపొందించడానికి వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నము చాలా ముదావహం. కాబట్టి వీళ్ళని అభినందిస్తున్నాము. మేము కూడా ఈ మార్గంలో నడుస్తూ ఈ యొక్క పాఠశాలలో ఎక్కువ మొక్కలు నాటడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ పాఠశాలలో చిన్న సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకొచ్చాం. పాఠశాలలో ప్రహరీ కూడా అవి ఉన్నాయి. వాటికి గురించి కూడా మనము మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.